రాఖీ పండుగ వేళ వచ్చిన ఒక యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశంగా మారింది, వైరల్ కూడా అయింది. బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన రక్షా బంధన్ యాడ్ పై కొందరు నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కృతి ధరించిన దుస్తులు సాంప్రదాయ పండుగకు తగ్గట్టుగా లేవంటూ విమర్శలు చేశారు. యాడ్ లో తన పెంపుడు కుక్కకు రాఖీ కట్టే సన్నివేశం పైన కూడా చర్చ నడిచింది. ఈ వ్యవహారంపై నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. రాఖీ వంటి పండుగకు ఇలాంటి స్టైలింగ్ అవసరమా అంటూ ప్రశ్నించారు. మరోవైపు కృతి సనన్ కూడా తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. మహిళ ఎలాంటి దుస్తులు ధరించాలి అన్న విషయంలో సొసైటీ తీర్పులు ఇవ్వటం ఇదేవి కొత్త కాదు అంటూ ఒకరి దుస్తులను బట్టి వారి సంస్కృతి సాంప్రదాయాలపై నిర్ణయం తీసుకోవడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. అటు సోషల్ మీడియాలో చర్చ, ఇటు సెలబ్రిటీస్ వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరింది. చివరికి జీవా సంస్థ తన రక్షాబంధన్ యాడ్ ను తొలగించేసింది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పండుగల పట్ల తమకు పూర్తి గౌరవం ఉందని, ఆ ఉద్దేశంతోనే యాడ్ ను ఉపసంహరించుకుంటున్నామని ఆ సంస్థ స్పష్టం చేసింది. మొత్తానికి ఓ పండుగ ప్రకటన కాస్త డ్రెస్ కోడ్ నుంచి సంస్కృతి సాంప్రదాయాల వరకు పెద్ద డిబేట్స్ కు దారితీసింది. దీనిపై ఈ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ పై మనతో కాలర్స్ మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఫస్ట్లీ ఆసిఫాబాద్ నుంచి అరుణ్ కాల్ చేశారు. హాయ్ అరుణ్. హాయ్ అండి. మీరేమనుకుంటున్నారండి? ఫస్ట్ లో ఈ యాడ్ అసలు చూసారా మీరు ఒకసారి? చూస్తాం, నిన్నటి నుంచి చూస్తున్నాం, అది వైరల్ అవుతుంది కదా. ఏమనుకుంటున్నారు అంటే ఆడవాళ్ళు వేసుకునే బట్టలకు సంబంధించి ఇటువంటి కమెంట్స్ చేయడం కరెక్టేనా, లేకపోతే సాంప్రదాయబద్ధంగానే రెడీ అవ్వాలా? మీరేమి అభిప్రాయపడ్డారు అరుణ్? అంటే ఫస్ట్ థింగ్ నేను వచ్చేసి ఆడవాళ్ళు ఇట్లానే డ్రెస్ చేసుకోవాలి, ఇట్లానే ఉండాలనే దానికి నేను సపోర్ట్ ఏమి ఇవ్వను, వాళ్ళ ఇష్టం అది. కరెక్ట్. అంటే వాళ్ళు ఎట్లనైనా రెడీ అవ్వచ్చు అనేది నా అభిప్రాయం. కాకపోతే ఏంటంటే ఒక జీవా కంపెనీ అనేది మన ఇండియన్ ఆరిజిన్ కంపెనీ కదా. యా. అంటే వాళ్ళు నార్మల్ గా మోడర్న్ డ్రెస్లే కాకుండా క్లాతింగ్, వేరే క్లాతింగ్ సారీస్ కూడా అట్లా రివీల్ చేస్తూ ఉంటారు మార్కెట్ లోకి. అట్లాంటివి కాకపోతే మన ఇండియన్స్ వచ్చేసి ట్రెడిషనల్ గా, అంటే పండుగల టైంలో ట్రెడిషనల్ గా ఉండాలనుకుంటారు ఎక్కువ శాతం. సో కొంచెం అరుణ్, యూ సౌండ్ లైక్ అ యంగ్స్టర్. సో జనరల్లీ మీరు బయటకు వెళ్ళినప్పుడు లేకపోతే ఇటువంటి యాడ్స్ చూసినప్పుడు ఫస్ట్లీ మీ మైండ్కి ఏం తడుతుంది? అంటే అరే ఇదొక పండుగ కదా, పండుగకి సాంప్రదాయబద్ధంగా రెడీ అవ్వాలి కదా అన్న ఆలోచన వస్తుందా? లేకపోతే వాట్ యూ ఫీల్ యంగ్స్టర్స్ ఆ థాట్ ప్రాసెస్ని మొత్తాన్ని మార్చేశారు అని అనుకుంటున్నారా? అదే జనరల్ గా మనం పండుగల్లో ట్రెడిషనల్ గా ఉండాలని అనుకుంటాం ఎక్కువ శాతం. అట్లాంటప్పుడు ఇట్లాంటి యాడ్స్, సెన్సిటివ్ యాడ్స్ కదా మేడం, ఇలాంటివి తీసుకున్నప్పుడు కొంచెం ట్రెడిషనల్ గా ఉంటే బెటర్ కదా. ఎస్ అరుణ్, దాంతో పాటు పెట్కి రాఖీ కట్టడం కూడా కాస్త వివాదానికి దారితీస్తుంది. మేబీ బట్టలకి సంబంధించినంత డిబేట్ కాకపోయినా దీనికి కూడా ఒక డిబేట్ అయితే నడిచింది. సో దాని మీద మీ వ్యూ ఏంటి అరుణ్? దాన్ని నేనేం తప్పు పట్టాను, ఎందుకంటే ఇప్పుడు పెట్స్ అంటే మెయిన్ గా కుక్కలు, పిల్లలు అంటే చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ ఇలా ఓన్ చేసుకుని ఉంటారు. ఒక తమ్ముడు లేకపోతే తమ్ముడు లాగా అట్లా చూసుకుంటా ఉంటారు కదా. వాళ్ళ పెట్స్ కి కట్టడం అనేది పెద్ద ఇష్యూ కాదని నేను అనుకుంటున్నా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అరుణ్. థ్యాంక్స్ ఫర్ ద కాల్. సో ఎస్, అరుణ్ ఏం ఫీల్ అయ్యారు అనేది క్లియర్గా మనకు చెప్పారు. సో హీ సౌండ్స్ లైక్ అ వెరీ యంగ్స్టర్. సో ఆయన మాట్లాడుతూ కూడా ఇటు సాంప్రదాయబద్ధంగానే రెడీ అవ్వాలి, ఆడవాళ్ళకి సంబంధించి ఎట్లాంటి డ్రెస్సింగ్ చేసుకోవాలి అనేది సొసైటీ బ్లేమ్ చేయాల్సిన అవసరం లేకపోయినా సరే ట్రెడిషనల్ ఫెస్టివల్స్ టైంలో ట్రెడిషనల్గా రెడీ అయితే బాగుంటుంది అంటూ కూడా ఆయన అభిప్రాయపడ్డారు. దాంతోపాటు ఇటు కుక్కలకు, పెట్స్కు రాఖీ కట్టడం తప్పేమీ కాదు అంటూ కూడా అరుణ్ చెప్పారు. సో ఎస్, ఇట్లాంటి కాల్స్ మీరు కాల్ చేయాలనుకుంటే ఇందాక మేము చెప్పిన ఆ నెంబర్కి కాల్ చేస్తే విల్ టేక్ యువర్ కాల్ అండ్ విల్ టాక్.